బట్ జగన్ కాదు కదా, తాత ముత్తాతలు దిగొచ్చినా సరే దీన్ని ఆపే ప్రసక్తి లేదు, ఆపాలని అనుకోవడం కూడా వాళ్ళ కళ. అన్న నమస్తే అన్న. అంటే అసలు ఈ 18 నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం అయిపోయింది. ఇదే కనుక జగన్మోహన్ హయాంలో ఉంటే మాత్రం రాష్ట్రం మొత్తం సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ సూపర్గా ఉండేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మీరు? నమస్తే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎటువంటి ఇది జరగలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ఇది ఇంకా వాళ్ళకి తెలియక కాదు, చేయక కాదు, మాట్లాడాలి. వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ అలాగ వచ్చుంటాయి, పైనుంచి అలాగ ఇది ఉంటుంది. వాళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో గత రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ అన్న ఇది ఒక సస్యశ్యామలంగా ఉండేటటువంటి తయారవుతున్నటువంటి రాష్ట్రమేనా, అన్ని దేశంలో కల్లా ముందుగా రాజధాని నిర్మాణం చేసుకుంటూ అత్యంత ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్రమేనా ఇది అనేలాగా ప్రజలు, మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్ర ప్రజలు కూడా దీని మీద దిగ్భ్రాంతి పోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మొత్తం మళ్ళీ పనులన్నీ మళ్ళీ చక్కదిద్ది మళ్ళీ ఒక రాజధాని ఏర్పాటు చేసుకొని ఒక ఇండస్ట్రీలు, అనేక వ్యాపార సంస్థలని ఇండస్ట్రీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది చిన్నపిల్లలని అడిగినా సరే, ఊహ తెలిసిన, కొంచెం అసలు పాలన అంటే ఏంటి తెలిసిన అటువంటి ఏ ఒక్క ఊహ తెలిసిన పిల్లోడిని అడిగినా సరే చెప్పేటటువంటి సమాధానం ఇది. మరి వీళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే గతంలో వీళ్ళు చేసినవి ఏ అయితే నష్టాలు చేశారో ఆ నష్టాలు ఏంటంటే పేద ప్రజలకు కానీ ఇసుక ఆపడం మొదలుపెట్టారు, అయ్యగారు పుణ్యమా అని. నెక్స్ట్ మొదలెడితే ప్రజావేదిగా కూల్చడం, మనకు కూల్చడాలు, ఆపడాలు, పేల్చడాలు తప్ప మిగతా ఏమీ లేదు. అదేమనంటే కర్రలు పట్టుకొస్తాం, కత్తులు పట్టుకొస్తాం. న్యూస్ ముందుకు వస్తే, కెమెరా ముందుకు వస్తేనేమో కర్రలు కత్తులు తీసుకొస్తాము, లేకపోతే పీక్కోండి, ఒక సీఎం హోదాలో ఉండి పీక్కోండి, చేసుకోండి అన్నారు. ఏం పీక్కుంటారో, ఏం పీకలేరు, అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఏం పీకాలో ప్రజలు పీకారు. ఎందుకంటే ఎవరు పీకడానికి ఎవరికి ఈ రోజుల్లో ఎవరికెవరు ఖాళీ లేదు, జస్ట్ ప్రజలే పీకుతారు. అది పీకి చూపించారు. అది పీకి చూపించిన తర్వాత కూడా ఇంకేం పీకించుకోవడానికి వీళ్ళ దగ్గర మిగలలేదు. బట్ వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు ఆ ఒక బాధలో, ఆ ఒక దీంట్లో. ఈ గత 5 ఏళ్లలో రాష్ట్రం ఎంత దుర్భాంతంగా చెందిందంటే ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక నిర్మాణం లేదు, ఉన్న నిర్మాణాలు కూల్చడము, పేల్చడం తప్ప. ఏమైనా కట్టారు అంటే వాళ్ళ ప్యాలెస్లు కట్టుకోవడం కానీ ఇంకా వేరే కానీ వాళ్ళ వ్యక్తిగతం, మన వ్యక్తిగతం గురించి మనకు అనవసరం. వాళ్ళు ఏం చేశారో, అది ప్రజా సొమ్ముతో కట్టారా, అదేందో చేశారని చట్టం చూసుకుంటుంది ఆ పని అంతా. దాని గురించి మనం మాట్లాడడం కూడా అనవసరం. చట్టం దాని పని తను చేసుకెళ్ళేది. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి, ప్రజలకి వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా ముందుకు పరిగెడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం, అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలతో పాటు పోటీ పడి ముందుకు పరిగెడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నత్తనడకన ఆగిపోయింది. నత్తనడకన ఆగిపోవడం కూడా కాదు, అసలు కదలేని పరిస్థితి. ఇంక్యుబేటర్ మీద ఆగిపోయింది. ఇంక్యుబేటర్ మీద పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రాన్ని గత ఒక 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి సవరణ చేసుకోవడానికి, చేయడానికే ప్రభుత్వానికి ఒక 6 నెలల సమయం పట్టింది. అసలు ఏం జరిగింది, లోటుపాట్లు ఏంటి తికమక గందరగోళం అని తెలుసుకోవడానికి. చాతచక్యం ఉన్న నాయకుడు కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి, ఏదైనా సరే ఒక విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి దాన్ని 6 నెలల్లో చక్కదిద్ది 6 నెలల తర్వాత పాలన చేయడం మొదలుపెట్టాడు. పథకాలు వదలడం కానీ, తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కానీ, తర్వాత రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులు ఎలా తీసుకురావడం కానీ, తర్వాత డెవలప్ ఎలా చేయాలి, ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త తయారవ్వాలి అని చెప్పిన దృఢ సంకల్పం కానీ, ఏదైనా సరే తీసుకున్న విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కలిసి సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో ఎటువంటి దోకా లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి 2029లో మేమే గెలుస్తాము, మమ్మల్ని మా విజయాన్ని ఎవరో ఆపలేరు అని చెప్పి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా అని మాట్లాడుతున్నారు. మ్యాజిక్ ఫేర్ ముఖ్యంగా 88 వస్తే ఒక్కొక్కటి అంతా చూస్తాము అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ప్రజలు చూస్తున్నారండి. ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, మేము గెలుస్తాము, మేము చేస్తాము అన్నాం. ప్రజలకి చేశాం కాబట్టి, ఈ సబ్జెక్ట్ మీద పోరాడాం కాబట్టి మేము గెలుస్తాం అనట్లా. పోనీ గెలిచిన తర్వాత ప్రజలకి మేము ఇది చేస్తాం అనట్లా. అంతులు చూస్తాము, వంతులు చూస్తాము, వాళ్ళని ఇచ్చేస్తాము, వీళ్ళని ఇచ్చేస్తాము, ఈ చేయడం తప్ప ప్రజాపాలన చేయడం చేత కాదు. ఇప్పుడు జగన్ నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. దేంట్లో? ఒక ఫ్యాక్షనిస్ట్గా మాట్లాడటంలో. అంతేగాని ఒక లీడర్గా ఉండాల్సిన క్వాలిఫికేషను, ఒక ఇది అసలు ఏది జగన్లో కనబడట్లా. ఎటు చూసినా, ఏ మూల చూసినా సరే. అసలు ప్రజలకు ఏం కావాలి, ప్రజా సమస్యలు తీరడానికి మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్న దాంట్లో లేదు. ఏమన్నా అంటేనేమో అంతులు చూస్తాము, బంతులు చూస్తాము, ఈ దుంపలు దించుతాము, ఈ తప్ప వేరేది ఏదైనా చేస్తారా అంటే చేయరు. చేశారు. ఏం చేశారు? కోల్చడాలు చేశారు, పేల్చడాలు చేశారు. తర్వాత వచ్చేసేమో కెమెరా ముందుకు వస్తే దేనికి వచ్చినా ఏం చేసినా సరే మీరు ఇది లేదు, నువ్వు తండ్రి ఫోటో పెట్టుకొని వచ్చావు. పోనీ ఆ తండ్రి ఎంత రాజకీయం చేశారు, ఆయన ప్రజలకి ఏ సేవ చేశారు, ఆ సేవను ఏమైనా నిలబెట్టగలిగావా? లేదు. ఆ ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటో పరువు తీసావు, ఆయనకున్నటువంటి ఈ పరువు తీసావు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. నెక్స్ట్ వచ్చేసి బాబాయిని అడ్డం పెట్టుకున్నావు. నువ్వు ఎవరిని అడ్డం పెట్టుకున్నావు? ఒంటరిగా వచ్చా అని అంటున్నావు. ఏం ఒంటరిగా వచ్చావు? తండ్రి ఫోటో పెట్టుకొని వచ్చావు, తప్పు లేదు తండ్రి ఫోటో పెట్టుకోవడం, కానీ తండ్రి పాలన కూడా ఉనికిపుచ్చుకోవాలి కదా. పాలన ఉనికిపుచ్చుకోకుండా జస్ట్ ఫోటో మాత్రమే పట్టుకొని వచ్చి నేను ఆయన బిడ్డని ఆశీర్వదించానంటే ఆశీర్వదించారు. ఆశీర్వదించినందుకు నువ్వు వేసావు. నేను విన్నాను, నేను చూశాను అన్నావు. తర్వాత నేను మీ మెడలో వంచాను, మిమ్మల్ని పొంగలో తొక్కాను అనేలా పనిచేసావు. దీనికి ఇసుగు చెందిన ప్రజలు మీకు 11 సీట్లు అప్పు చెప్పారు. ఆ 11 సీట్లు కూడా ఏంటంటే మనకి ఏంటి, ఈయన ఏం చేశాడు ఏంటి అనేది ఆలోచించుకొని చూస్తే చేసానికి ఏమీ లేదు, ఇదేం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ 11 కూడా ఇచ్చే దీంట్లో లేరు. తర్వాత తండ్రి ఫోటోని అడ్డం పెట్టుకొని ఇచ్చావు, బాబాయ్ ఫోటోని పెట్టుకొని అధికారంలోకి వచ్చావు. తర్వాత ఏమో ఉద్యోగాలు అడిగితే వాలంటీర్లు ఇచ్చావు. ఆ తర్వాత రాజధానిలో ఏమో అంటు చిక్కకుండా దాన్ని తుడిసిపెట్టేశావు. కొండలు వాటిని ఇప్పుడు మేము పేద ప్రజలకి ఇస్తున్నాము, ఇల్లు ఇస్తున్నాము, చేస్తున్నాము అన్న రూపంలో మైనింగ్ కొండలను తవ్వేసి ఆ కొండలు ఏం చేశారు ఏంటంటే మైనింగ్ ఏమైందని కూడా తెలియకుండా మైనింగ్ బిజినెస్ చేసుకున్నావు. చూసుకోవడానికేమో సాక్షి పేపర్ని ఇచ్చావు. ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు, ఏమి ఇచ్చావు ప్రజలకి? నిన్ను ప్రజలు ఎందుకు నమ్ముతారు? ప్రజలకి అసలు మనం ఏం చేస్తున్నాము అనేది లేదు. ఇప్పుడు నువ్వు రానున్న రోజుల్లో ఏం చేస్తావు అనేది కూడా చెప్పడానికి నీకు ఒక సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే మనకు చేయడం చేత కాదు కాబట్టి. ఏమన్నా చేస్తేనేమో మనం ఈ అంతులు చూడ్డాలు, వాళ్ళ దుంపలు తెంచడాలు ఈ తప్ప వేరేదేం చూడం మనం. కాబట్టి నిన్ను నమ్మే స్థితిలో ఎవరూ లేరు, ఏ ప్రజలు లేరు, ఏ ఇది లేరు. ఇంకా మీరు పకడకళ్ళకి అంటాం తప్ప ఆ వెనకదలు తిరిగిన వాళ్ళే అంటున్నారు ఈయన ఏమైనా పిచ్చెక్కిందా, మైండ్ పోయిందా, లేదా ఏంటని వైసీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ముందుకెళ్ళి మాట్లాడే ధైర్యం లేక వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. అసలు నువ్వు ఏం చేసావు ఏంటైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏంటి? ఒక మీడియా ముందుకు వస్తే అసలు ఏం మాట్లాడుతున్నాడు? పోనీ ఏదైనా కష్టకాలం వచ్చిందంటే ఉంటాడా అంటే పారిపోతాడు. మనం బెంగళూరు అని చెప్పి ప్యాలెస్కి ఇంకెక్కడ నిలబడి చేసేదేంటి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తెరలేసుకుని తిరిగి, అధికారం లేనప్పుడు ప్రజాపక్షాలు ఏమన్నా అంటే నువ్వు వచ్చి మాట్లాడతాను కూడా నువ్వు ఆలోచించేది కూడా వాస్తవమే. ఇప్పుడు ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ సమస్య మీద వచ్చి నువ్వు పోరాడతావు. సమస్య లేనప్పుడు నువ్వు ఎక్కడొచ్చి పోరాడతావు? వెళ్ళి ప్యాలెస్లో రెస్ట్ తీసుకోవడం తప్ప. కాబట్టి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, ప్యాలెస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. నీకు ఎటువంటి ఇది లేదు. అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రతిపక్షం కూడా అవసరం లేదు, మా తరపున పోరాడటానికని జనాలు నిర్ణయించుకొనే నీకు 11 సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. బట్ నువ్వు కూడా అదే చేస్తున్నావు. ప్రజలు ఏదైతే నిర్ణయం ఇచ్చారో ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తున్నావు. ఇంకా నాకు ప్రతిపక్షంతో పని లేదు, ఈ కూటమి పాలనలో మనం పోరాడాల్సిన అవసరం లేదని చెప్పి ప్యాలెస్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నావు. బట్ నువ్వు ప్రజలు ఏదైతే నిర్ణయించావో అదే చేస్తున్నావు. దీంట్లో నీ తప్పేం లేదు. కానీ అప్పుడప్పుడు పురుగు కదిలిద్దేమో, మరి వస్తావు మీడియా ముందుకి ఏదో 2 ముక్కలు మాట్లాడతావు, ఏం మాట్లాడతావు అర్థం కాదు. తర్వాత వీడియోలు చూసుకొని నువ్వు నవ్వుకుంటావో లేకపోతే ఏంటో నాకే అర్థం కాదు. కానీ ఈ వేస్తావు ఏదో 2 ఇచ్చేస్తావు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వెళ్తూ ఉంటావు. అంటే ఇప్పుడు అభివృద్ధి పాలన సంతోషంతో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం కాబట్టి ఆ పాత్ర కూడా పోషిస్తున్నావు, ప్రజలకు ఆలోటు కూడా తీరుస్తున్నావు అనమాట, ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చి. బట్ కాబట్టి ఏదేమైనా సరే ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు మీరు ఇస్తూ ఉండాలి, మేము నవ్వుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వే ఆరోగ్యం కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూసుకుని నవ్వుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడంలో నీ పాత్ర నువ్వు పోషిస్తున్నావు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు. అంటే అన్న ముఖ్యంగా పక్కన రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ ఎంత కష్టపడతా ఉంటే డెవలప్మెంట్ పరంగా కంపెనీస్ తీసుకొస్తాం, కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తానని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నాలు చేసినా, ఆపడానికి తలకిందల తపస్సులు చేసినా ఆగే ప్రసక్తి లేదు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఒకళ్ళ మాటిని ఎవరో ఆపారనో ఆగిపోయేటటువంటి లీడర్స్ కాదు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఒకళ్ళు ఆపితే ఆగిపోయేవాళ్ళు కాదు అని చెప్పి నిర్ణయించుకొని అంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. బట్ జగన్ కాదు కదా, తాత ముత్తాతలు దిగొచ్చినా సరే దీన్ని ఆపే ప్రసక్తి లేదు. ఆపాలని అనుకోవడం కూడా వాళ్ళ కళ.